నరకాసురుడు మరణించే ముందు కృష్ణుడిని చూసి ఒక విచిత్రమైన కోరికను కోరాడు. అదేమిటంటే, ప్రభూ, నా మరణం తర్వాత ప్రజలు బాధపడకూడదు, వారందరూ ఆనందంతో దీపాలను వెలిగించి ఈ రోజు జరుపుకోవాలి అని చెప్పగా కృష్ణుడు అతడి చివరి కోరికను అంగీకరించాడు. దీపం వెలిగించడం ద్వారా చీకటిని శూన్యం చేసి వెలుగును పంచడం. కానీ దాని లోపల ఒక యోగ రహస్యం ఉంది. మన శరీరంలో 7 శక్తి కేంద్రాలు ఉన్నాయి. వాటిని చక్రాలు అంటారు. అందులో మొదటి చక్రం మూలాధార చక్రం, రెండవది స్వాధిష్టాన చక్రం. మొదటి 2 చక్రాలు మన జీవన ఆధారం మరియు శరీర నిర్మాణానికి సంబంధించినవి. ఇక మూడవది మణిపూర చక్రం. ఇది మనలోని అహంకారం, కోపం, అంధకారమును దహనం చేసే అగ్నికి ప్రతీక. ఇక 4వది అనాహత చక్రం. ఇది ప్రేమ, కరుణ, కృతజ్ఞత భావనకు ప్రతీక. ఇక 5వది విశుద్ధ చక్రం. ఈ చక్రం సత్యం, ధర్మం, వ్యక్తీకరణకు సంకేతం. ఇక చివరివి ఆజ్ఞ మరియు సహస్రార చక్రం. ఇవి మన అంతర్దృష్టికి మరియు దైవ చైతన్యానికి సంబంధించినవి. ఈ 7 శక్తి కేంద్రాలను కలిపే దారాన్నే కుండలిని అని అంటారు. అజ్ఞానం అనే నరకాసురుడు మనలో నశించినప్పుడు మాత్రమే ఈ కుండలిని శక్తి మేలుకుంటుంది. ఆ శక్తి పైకి ఎగిసినప్పుడు మన శరీరంలో ప్రతి ఒక్క చక్రం ఒక దీపంలా వెలుగుతుంది. అది మన జ్ఞానానికి సంకేతం. అందుకే దీపావళి పండుగ అనేది చీకటి మీద వెలుగు గెలిచిన రోజు మాత్రమే కాదు, మన లోపల ఉన్న అజ్ఞానం మీద జ్ఞానం గెలిచిన రోజు. మీ సూచనలను కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి మిత్రమా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.